హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనిత టాక్స్ 1176. మరి మనమైతే మొన్న చెప్పుకున్నాం కదా, పార్ట్ 1లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏడుస్తున్నారు అని. అలాగే ఇప్పుడు ఈరోజు పార్ట్ 1 ఆ రోజు చెప్పుకున్నాము, పార్ట్ 2 ఈరోజు చెప్తున్నాను. క్లియర్గా ఎవరైతే పార్ట్ 1 విన్నారో, ఎవరైతే పార్ట్ 1 రీడింగ్ చూసారో, ఈరోజు పార్ట్ 2 రీడింగ్ కూడా కంప్లీట్గా చూడండి. చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీ లవ్వింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకేనా? అలాగే మీరు ఎవరైనా సరే, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఆఫ్ యూ ఎవరైనా చూడొచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా అది మీరు ఎప్పుడైనా చూడొచ్చండి. ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అండి, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా అండి? అండ్ దెన్ మీరు ఈ రీడింగ్ మీ కళ్ళ ముందు వచ్చినప్పుడు ఫస్ట్ వన్గా మీరు అయితే ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్, ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, ఐఎమ్ క్లైమ్ దిస్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్లో క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ఇవ్వాలి. ఓకేనా? మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ఆయన కామెంట్ సెక్షన్లో ఇదంతా ఇవ్వండి. అలాగే మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ఇంకా మరెవరికైనా కూడా నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనిపిస్తే 555 రూపాయలు ఫోన్పే చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టి మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోండి. ఇందులో ఎలాంటి బలవంతాలు లేవు అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు అండి. ఓకేనా? ఓకే అండి. మరి లేట్ ఎందుకు, మనం కంటెంట్ ఏందో, టాపిక్ ఏందో చెప్పుకుందాం. ఓకేనా? మరి ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, మేల్ ఫీమేల్, పెళ్ళైన వారవ్వచ్చు, పెళ్ళి కాని వారవ్వచ్చు, లైక్ ఎవరైనా కావచ్చండి. మీరు అనుకోండి ఎక్కడ అంటే, ఇప్పుడు మీకు పెళ్ళవ్వచ్చు, ఇంకొక అదర్ పర్సన్కి పెళ్ళవ్వచ్చు, అంటే మేల్ ఫీమేల్కి మ్యారేజ్ అయ్యి విడిపోయి సపరేషన్లో ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఇది అంటే మీరు చూడొచ్చు. ఖచ్చితంగా ఎలాంటి వారైనా పర్వాలేదు చూడొచ్చు. అంటే మేము చూడొచ్చో లేదు అంటే, ఆల్రెడీ నాకు పెళ్ళి జరిగిపోయింది, నేను ఆల్రెడీ నాకు పెళ్ళి జరిగిపోయింది, మళ్ళీ ఇంకా వేరే అదర్ పర్సన్ కోసం నేను చూడొచ్చా లేదా, ఒకవేళ చూసినా నేను రీడింగ్ తీసుకుంటే ఏమైనా అనుకుంటారా, ఇలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అందరికి చెప్తున్నా. కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటారు, కొంతమంది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అండ్ కోర్టు సమస్యలలో ఉంటారు. చాలా సమస్యలు ఉన్నాయి. చాలా వరకు ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఇక్కడైతే ఉంటుంది. నేనున్నాననే విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే అండి. మరి లేట్ ఎందుకు, కంటెంట్ అయితే చెప్పుకుందామని చెప్పాను కదా. ఇక్కడ మీ పర్సన్ పార్ట్ 2లో మీ పర్సన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ గురించి నిజం తెలిసిపోయింది పార్ట్ 2లో. ఓకే, అర్థమైందా? పార్ట్ 2లో మీ పర్సన్కి థర్డ్ పార్టీ గురించి నిజం తెలిసిపోయింది. ఓకేనా? ఈ రీడింగ్ అయితే ఎవరైతే చూస్తున్నారో వారు మీ పర్సన్ యొక్క గుడ్ మెమొరీస్ని క్లైమ్ చేసుకోండి. అలాగే తన నేమ్ని కూడా 3 టైమ్స్ క్లైమ్ చేసుకోండి. తన గుడ్ మెమరీస్ని కూడా క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మరి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ, ఓకేనా, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూసేవారికి చెప్తున్నానో, ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తా. మీ ఎనర్జీస్లో ఎక్కువ తీయను, ఎందుకంటే బాగా వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే ఎక్కువ తీయను. ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు, షార్ట్ పీరియడ్లో చెప్పేస్తా. ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తా, ఆ తర్వాత మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తా, నెక్స్ట్ థర్డ్ పార్టీ ఎనర్జీ చెక్ చేస్తాను. ఓకేనా? అంటే ఎనర్జీ అనుకోవద్దు, ఎనర్జీ అండ్ ఫీలింగ్స్. అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి అంటే నిజం తెలిసిపోయిన తర్వాత మరి
థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యిందా లేదా, అలాగే అసలు థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏం చేసింది, ఎలా అంటే ఏం చేసింది, ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది, అసలు ఎవరు ఎవరికి కనెక్ట్ అవుతారు, ఎవరు ఎవరిని మూవ్ ఆన్ అవ్వబోతున్నారు, ఎవరి లైఫ్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, అసలు ఈ సమస్యలన్నిటికీ కారణాలు ఏంటి, అవన్నీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే అండి, మీరైతే క్లైమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా అండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా. అందరికీ కూడా మీ లవ్వింగ్ సపోర్ట్కి, మీ ఆధార అభిమానులు నా పేరునే ఇలాగే ఉండాలి మరీ కోరుకుంటున్నానండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నా. ఓకే అండి, క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. Thank you universe, climb this positive energy, gratitude universe, thank you angels, thank you universe, gratitude, thank you. ఒక థర్డ్ పార్టీ నిజం తెలిసిపోయింది, ఎలా తెలిసింది, మరి ఆ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, మరి చూడబోతున్న ఈ యూవర్స్ యొక్క పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, వారి ఫీలింగ్స్, వారి ఎనర్జీస్, వాళ్ళ అల్లాకల్లోలమైన వారి పరిస్థితి ఇప్పుడైనా కొంచెం మరుగుపడుతుందా లేదా. ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ, గణపయ్య బ్లెస్ మీ, శివయ్య ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్, ప్లీజ్ బ్లెస్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీవి, తర్వాత మీ పర్సన్వి, తర్వాత థర్డ్ పార్టీ. నేను ఇక్కడ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీవి, ఓకేనా, ఇది మీది. ఓకే అండి, మీవి 2 of Wands, మీ ఎనర్జీ. 7 of Pentacles, స్ట్రెంగ్త్. ఓకే, కింగ్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ సోర్స్. ఓకే అండి, ఏస్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఇవి మీవండి, మర్చిపోవద్దు, ఇవి మీవి. ఈ కలర్లో ఉంది మీది, బ్లాక్ కలర్లో ఉంది మీ పర్సన్ది. ఓకేనా, క్లైమ్ చేసుకోండి. ఓకేనా, ప్లీజ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఇవి మీ పర్సన్వి. ద ఇంప్రెస్ చూడండి, నైట్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్వి కూడా 4 తీసాను, అవసరమైతే క్లారిఫికేషన్ తర్వాత తీస్తాను. ఓకేనా అండి. బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ. ఇవి అందరి థర్డ్ పార్టీతో సహా తీసిన తర్వాత రీడింగ్ చెప్తాను. ఓకేనా, ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు, అక్క లేట్ చేస్తుంది అని దయచేసి అనుకోవద్దు ప్లీజ్. ఇలా మీకు కార్డ్స్ కనిపించడం కోసం ఇలా జరుపుతున్నాను. అక్క మళ్ళీ కార్డ్స్ మార్చేసింది అనుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఒక కలర్ మ్యాచ్ పెడతాను. ఓకేనా, ఇక్కడ పింక్ షేడ్లో ఉన్నాయి మీ పర్సన్ మీవి, ఇక్కడ గ్రీన్ షేడ్లో ఉన్నాయి మీ పర్సన్వి, ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన అసలు నిజస్వరూపం తెలిసిపోయింది కదా. అసలు మీ పర్సన్ పైన ఎలా ప్రవర్తించింది, అసలు ఏంటి, ఏం నిజం తెలుసుకున్నారు, మీ పైన ఏమైనా జరిగిందా, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గురించి. ఓకే, సిక్స్ ఫిష్, ఎక్స్పీరియనింగ్, బియాండ్, లూషన్, క్లైంట్. ఓకే, ఓకే అండి, థర్డ్ పార్టీ
సిచ్యువేషన్ క్లారిఫికేషన్ ఒకసారి మళ్ళీ తీస్తాను. థర్డ్ పార్టీ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. థర్డ్ పార్టీ ఓకే అండి. ఓకే అండి. మీ ఎనర్జీస్ వచ్చేసి పార్ట్ 2లో థర్డ్ పార్టీ నిజ స్వరూపం తెలిసిపోయింది అన్నాను కదా మీ పర్సన్కి. మీ ఎనర్జీస్లో మీ పర్సన్ కోసం మీరు ఎంత మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా, అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత కాదనుకున్నా, మీ పట్ల ఎలా బిహేవ్ చేసినా, అంటే మీకు ఇంట్లో నిజానికి మిమ్మల్ని మాటలతోటి చంపుకు తినడం, మానసికంగా వేధించడం, అలాంటిది ఎంత జరిగినా కూడా షార్ట్లో చెప్తాను వినండి. మీకు ఎంత పట్టపగలు చుక్కలు చూపించిన టార్చర్, మానసికంగా, ఫైనాన్సికంగా, ప్రతి ఒక్క రకంగా మిమ్మల్ని ఎంత ఏడిపించుకొని కాల్చుకొని తిన్నప్పటికి కూడా, ఎంత బాగు చేసినా ఇది బాగలేదు అది బాగలేదు అని మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మీ పైన కేర్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా తన చేసి కొన్నిసార్లు అన్నీ నిజంగానే మీ మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేనట్టు, ఏదో ఇట్లా అమాయకుల్లేగా చాలా శ్రీరామచంద్రుడు లెక్క శ్రీరామ అంటే ఇట్లా ఏదో అంటే ఇంకా లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. అలా ఎవరైతే కొంతమంది అలా ప్రవర్తించారు, కొంతమంది ఇలా ప్రవర్తించారండి. ఓకేనా? అయితే మీ ఫీలింగ్స్ అయితే మీ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఎలా చేసినా కూడా మీరు చూసేవారికి చెప్తున్నా, చూసేవారి ఫీలింగ్స్ మీ పర్సన్ ఎలా చేసినా మీ పర్సన్ కోసం మీరు థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేను అంటున్నారు. కార్తీక మాసం అంతా కూడా ఎల్లవేళలా మీ పర్సన్ కోసము నిత్య పూజలు జరిపించడము, నిత్యము దైవాన్ని ఆరాధించడము, అంటే మనీ పరంగా మీరు ఎంత లాస్ అయ్యారు, అంటే మీ దగ్గర మనీ మొత్తం లాస్ ఆఫ్ అయ్యారు, అంటే డబ్బులు పోయాయి, పరువు పోయింది, మనీ పోయింది, మీ పర్సన్ అంటే మీ పైన మొత్తం మనసు పోగొట్టుకున్నారు. ఇదంతా కూడా జరిగినప్పటికి కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారు. ఇవన్నీ కూడా ఇదంతా నా పర్సన్ అంటే మీ పర్సన్ ముందట ఇదంతా నాకు లెక్కేమి కాదు. నా పర్సన్, నా ప్రేమ, నాకు మా వారు కావాలి, మా వాళ్ళు కావాలి, నా పర్సన్ నాకు ముఖ్యం అని మీరు అనుకున్నారు. కాబట్టి మీ పర్సన్ విషయంలో ఎంత అనుకున్నారో అంత అభిమానంతో ఆ భగవంతుడు ఈశ్వరిచ్చ అనేది ఉంటుంది. అంత మిరాకిల్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది అండి. ఓకేనా? మీ ఫీలింగ్స్ అయితే షార్ట్ పీరియడ్లో చెప్తున్నాను, ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. కావాలంటే ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంచిగానే, అంటే ఇప్పుడు బాగా చెప్పట్లేదని కాదు, బాగానే చెప్తున్నా, కానీ లెంత్ ఎక్కువ అవుతుందని తగ్గించాను. ఓకే? మీ ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయి. మీ పర్సన్ పట్ల చాలా రకాలుగా మీరు ధైర్యం తెచ్చుకున్నారు, స్ట్రెంగ్త్ కూడా కట్టుకున్నారు, అంచుల దాకా పోయొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీ ఎనర్జీ లాస్ అయ్యారు, మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నారు. మిమ్మల్ని థర్డ్ పార్టీతో మీరు మాటలు పడడం జరిగింది. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవడము, అంటే కొంతమందిని విచారించడం, అంటే అడగడము, చేయడం అలాంటిది జరిగినప్పటికీ మీరు అలాంటి పనులన్నీ చేసినా కూడా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ తప్పు చేశాను అని బయటపడకుండా ఉండడము, ఇవన్నీ తెలిసినా కూడా చాలా ధైర్యవంతంగా ఇప్పుడు కాకపోతే ఇంకైనా మారుతారులే అని మీ మీ వేలో మీరు నడుస్తూ మీ పర్సన్ మీద హోప్స్ పెట్టుకొని మీ పర్సనే పంచ ప్రాణంలా భావించి మీ పర్సన్ కోసమే మీరు ధైర్యంగా ఉన్నారండి ఇప్పటి వరకు అయితే. సరే, ఇప్పటి వరకు ఉన్నందుకు మరి మీకు లక్ జరిగిందా, ఏమైనా మంచి జరిగిందంటే జరుగుతుందండి. ఎస్, మీ లైఫ్లో మిరాకిల్ జరుగుతుంది. అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక మంచి రెస్పాన్స్ అయితే రాబోతుంది. మీ పర్సన్ వైపు ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు. మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయడానికి మీరు అంటే ఈ చేసి 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 ప్రేమించి ప్రేమించి మీ పర్సన్ పట్ల దెబ్బతిని అవన్నీ చేసి చేసి కూడా మీకు విసుగెత్తిపోయింది. ఇంకా విసిగిపోయి చేసేదేమీ లేక మీ పర్సన్ గురించి సరే ఏది జరిగితే అది జరుగుతుంది, నా అదృష్టం గింతే, అంత భగవంతుడు తలరాత ఎప్పుడు మార్చేది ఉంటే అప్పుడే మారుస్తారని మీరు అనుకొని భీష్మించుకొని కూర్చున్నారు. ఏదో ఒకటి చేద్దాంలే, ఏదో ఒకటి జరుగుతుంది, అంతా దైవమే వచ్చి ముందుకు నడిపిస్తుందిలే, నేను
ఆ దైవమైన నా బాధ వినకపోతుందా, యూనివర్స్కైనా అర్థం అవుతుంది కదా అని యూనివర్స్ని కానీ ఎవరినైనా మీరు గైడెన్స్ తీసుకోవడం లాంటివి కూడా జరిగాయి. సో మీకైతే ఇది మిరాకిల్ అయితే జరిగిందండి చెప్తున్నాను. ఇవి మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎనర్జీ ఓకే అయిపోయిందండి. మీరైతే ఇప్పుడు ఓకే బాగున్నారు. ఇక్కడ మీ పోసంది చెప్తున్నాను, ఓకేనా. మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ విషయంలో నిజం తెలుసుకున్నారు. థర్డ్ పార్టీ మోసం చేయడం అనేది మీ పర్సన్కి పూర్తిగా అర్థమైపోయింది. అంటే అక్కడ థర్డ్ పార్టీ ఏం చేసింది, మీ పర్సన్ని మోసం చేయడం, డబ్బంతా లాక్కోవడం, అబద్ధాలు చెప్పడం, అంటే మీ పర్సన్ని కాదని మరొకరితో రిలేషన్షిప్లో ఉండడం, ఇవన్నీ కూడా మీ పర్సన్కి పూర్తిగా తెలిసిపోయాయి. అంటే ఎలా తెలుసుకున్నాడు, కొన్ని వ్యక్తుల ద్వారా కొన్ని అంటే అంటే తనకు మీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చెప్పకుండా వెళ్ళడం, చెప్పకుండా కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల ఆ పర్సన్ అనేది తను చేసిన తప్పులు దొరికిపోవడము, మోసాలు దొరికిపోవడము, బ్లాక్ మ్యాజిక్ కానీ బ్లాక్మెయిల్ కానీ ఇవన్నీ చేసినట్టు, ఇవన్నీ కూడా తనకి రోజు రోజుకు ఆరోగ్యం బాగాలేకపోవడం, ఫైనాన్షియల్గా ఎదగలేకపోవడం, ఇవన్నీ ఏంటి అని కొందరిని తెలుసుకోవడం అయితే జరిగింది. అలా జరగడం వల్ల ఈ ఎవరైతే ఉన్నారో మీకు థర్డ్ పార్టీ, మీరు ఎవరైతే చూస్తున్నారో మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇలా చేసింది అని బాగా అర్థమైపోయింది. అంటే చాలా కంట్రోల్లో పెట్టుకుంది. అంటే ఏదో మందో మాకో పెట్టడం, లేదంటే ఇంకా చాలా బ్లాక్ మ్యాజిక్లు చేయించడం, మీ పైన లేనిపోని నూరిపోయడము, నేర్పించడము, తన్నించడం, కొట్టించడం, ఫైనాన్షియల్గా నష్టపరచడం, ఇవన్నీ చేసింది. ఎందుకంటే మీ పర్సన్ని రోడ్డుకు లాగాలి, మీ పర్సన్ పరువు తీయాలి అనేది తను మీ పర్సన్ గురించి కంకణం కట్టేసుకుంది. ఆ విషయం మీ పర్సన్కి అర్థమైపోయి మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఏమని, అసలు ఇన్ని రోజులు నేను నన్ను నమ్ముకున్న నా పర్సన్ వదిలిపెట్టి ఈ పర్సన్ దగ్గర నేను చాలా తప్పులు చేశాను, చాలా మిస్టేక్ చేశాను, అసలు నా పర్సన్ నాకు కావాలి, నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా ఇగ్నోర్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రెంత్ కూడగట్టుకొని జగ్లు అవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆలోచించుకొని ఒక్కొక్క డిసిషన్ తీసుకొని ఏదైతే అదవుతుంది. ఆ మాత్రం నా పర్సన్కి చాలా మంచి మనస్తత్వం అయితే ఉంది. నా వ్యక్తి ఎలాగో నన్ను క్షమించగలదు, క్షమాభిక్ష అయినా పెట్టినా చాలు, సంతోషమే. నేను చేసిన ఈ పొరపాట్లకి, ఈ మిస్టేక్లకి ఇంతకు మించి తనతో ఎన్ని మాటలు పడ్డా పర్వాలేదు అని మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మిమ్మల్ని ఇలా కోరుకోవాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇలా రావాలి అని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ పూర్తిగా మీకు ఇంప్రెస్ అయ్యారండి, ఓకేనా. ఇక్కడ మీ పర్సన్ ఇంప్రెస్ అయ్యారు. థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వడం జరిగింది. థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోయారు మీ పర్సన్, ఓకేనా. థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి మీ పర్సన్ ఖచ్చితంగా రిమూవ్ అయిపోయారు. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, ఓకేనా, పర్సనల్ రీడింగ్ కాదు, ఓకేనా. ఎందుకు రిమూవ్ అయిపోయారో చెప్పాను కదా. అక్కడ థర్డ్ పార్టీ నిజస్వరూపం మీ పర్సన్కి తెలిసిపోయింది. మీ పర్సన్కి థర్డ్ పార్టీ గురించి నిజం తెలిసిపోయింది. అంటే తను చేసినవన్నీ తెలిసిపోయాయి. మీరు గుడ్డు, తను బ్యాడ్ అని పూర్తిగా తెలిసింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోపోతున్నారు. మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తారా, మరి ఇంకా వెళ్ళరా అనేది నేను క్లారిఫికేషన్ తీసి చెప్తాను, చూడండి. జస్ట్ వెయిట్, క్లారిఫికేషన్ అయితే తీద్దాం, ఓకే. మరి థర్డ్ పార్టీని రిమూవ్ అయినా మరి ఈ పర్సన్ మళ్ళీ థర్డ్ పార్టీ మాయలో పడిపోయి మళ్ళీ వెళ్తారా, మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరండి. థర్డ్ పార్టీ మీద ప్రేమ పూర్తిగా విరిగిపోతుంది, మాయమైపోయింది ప్రేమ, వెళ్ళరు, ఓకేనా. థర్డ్ పార్టీని వదిలించుకున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నారు, ఓకేనా. చూడండి, ఖచ్చితంగా వెళ్ళరు. అంటే ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను, మేకవన్నె పులిలా నటించింది అని చెప్పేసి తెలుసుకున్నారు. ఇంకా వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళాలి అని అనుకోవట్లేదు, చాలా లాస్ అవ్వయ్యాను అని ఆలోచిస్తున్నారు. కానీ తొందరగా అంటే అనుకున్నంత ఈజీగా పాజిబుల్గా మారేంత అయితే కాదండి, ఓకేనా. కొంచెం టైం పడుతుండొచ్చు. కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే మీ లైఫ్లో తొలగిపోతుంది. మీ పర్సన్ అంతలా మీ పర్సన్ తన నిజం తెలుసుకొని మీ పర్సనే, మీరు అవునన్నా కాదన్నా మీ పర్సనే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఓకేనా. ఇక థర్డ్ పార్టీ ఇంకా తను
ఏం చేసింది, మైండ్ గేమ్ ఆడింది. ఓకేనా, మీ థర్డ్ పార్టీ మైండ్ గేమ్స్ చెప్తాను వినండి. థర్డ్ పార్టీ తన మైండ్ గేమ్ ఏం ఆడింది, మైండ్ గేమ్స్తో తను అంటే వీక్ పాయింట్స్ ఏవో తెలుసుకొని తన వీక్ పాయింట్స్ మీద దెబ్బతీయడం. వీక్ పాయింట్స్ ఏంటి అవి తెలుసుకోవాలి ఫస్ట్. స్టేటస్లు పెట్టడం కానీ, మరి తను ఎలా ముందుకు వెళ్తున్నారు, తనకంటే ఏదంటే ఇష్టం, ఏదంటే కష్టం, ఎవరి గురించి తీస్తే కోపం వస్తుంది, ఎవరిని ఎవరి దగ్గర ఇగ్నోర్ చేయాలి, ఎవరిని ఎవరి దగ్గర పెట్టాలి అనేది బాగా తెలుసుకొని మీ పర్సన్ని థర్డ్ పార్టీ బాగా మైండ్ అంటే క్లియర్ ఎనర్జీలో ఉంది థర్డ్ పార్టీ. అంటే క్లియర్ అంటే మీ పర్సన్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడేసుకుంది. ఓకేనా, ఆ విషయం తెలిసిపోయింది. ఓకేనా, క్లియర్గా తెలిసిపోయింది. చాలా అంటే చమత్కారం అంటే కొంతమందిని కలవడము, అంటే మీ పర్సన్ని ఏదో ఒక రకంగా తన వైపు తిప్పుకోవడము, అంటే తనకు మీ పర్సన్ ముందు అంటే మంచి మంచి దుస్తులు కట్టుకోవడము, లేదంటే ఎక్కడి నుంచి మీ పర్సన్కి ఫ్యాషనబుల్గా కనిపించడం, మీ పర్సన్ని ఇంప్రెస్ చేయడం, మీ పర్సన్ని ఎలా అంటే అలా తన మైండ్కి ఎలా నచ్చితే అలా మీ పర్సన్ ఎలా అయితే మీ పర్సన్కి నచ్చుతారో అదే విధంగా తిను ఈ థర్డ్ పార్టీ మైండ్తో అలా ఉండడం నేర్చుకొని మీ పర్సన్ దగ్గర ఇన్ని రోజులు ఇదంతా లాగేసుకుంది. కానీ ఇదంతా నటించింది, నటన అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్కి క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా, ఇక్కడ బ్లాక్మెయిల్ అయితే జరిగింది, బ్లాక్ మ్యాజిక్ అయితే జరిగింది. ఓకేనా, ఎంతమందికి అయితే ఈ వీడియో రిజనెట్ అవుతుందో, రిజనెట్ అయిన వారు కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అయినా క్లైమ్ దిస్ అని కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు, డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా, ఇంకా ఈ థర్డ్ పార్టీ ఇంకా ఏమైనా మరి మీ పర్సన్ విషయంలో చేసినవన్నీ చేసి ఇంకా ఎక్కడికి పోతాడు, ఇంకా ఎన్ని రోజులు పోతాడు అంటే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మీ థర్డ్ పార్టీ ఏం చేస్తుంది, ఇంకా గట్టిగా నిల్చొని ఏదైతేనేమి నేను సాధించుకుంటా అంటే ఇప్పటి వరకు తన అన్నీ లాగేసుకుంది, ఇప్పుడు మళ్ళీ తను లాస్ అయినా పర్వాలేదు కానీ సాధించుకుంటా అనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఏదో ఒక ప్రయత్నంలో తనకి కావాలని కనిపించడం, కావాలని తనకి ఏవైతే నచ్చుతాయో అవన్నీ పూర్తిగా తెలుసుకొని తనకు నచ్చినట్టుగా మెదలడం, నచ్చినట్టుగా ఉండడం, నచ్చినట్టుగా చూడడం, అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసింది. ప్రపోజల్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, అది కొని ఇవ్వడం, ఇది కొని ఇవ్వడం, ఇవన్నీ చేసేసింది. జడ్జిమెంట్ దేనికి, ఆల్రెడీ మీ థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయింది కదా, థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయింది కాబట్టి నాకు ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చాడు, ఓకేనా, అంటే ఎందుకు ఇచ్చారు, ఆమె కావచ్చు అతను కావచ్చు. ఈ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల అక్కడ ఈ థర్డ్ పార్టీ నిజం తెలిసిపోయి జడ్జిమెంట్ ఇచ్చారు కదా, అల్లకల్లోలం అయిపోతుంది, అతల కుతలం అయిపోతుంది, సమజ్ అయితే లేదు. ఇక ఏం సమజ్ అయితే లేదు, ఇక మొత్తం చేసిందంతా చేసింది, కుప్ప కూలిపోయినరు, అయిపోయింది. ఆమె కావచ్చు అతను కావచ్చు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుందండి. ఇదంతా నిజం తెలిసిపోయినాక ఇంకా పశ్చాత్తాపడ్డా పారత్రాయపడ్డా ఏం చేసేది లేదు. ఇవన్నీ తెలుసుకున్నాక ఇంకా తెలిసినాక ఆ పాసను ఉంచుతాడా, ఏం లేదు. ఇక పొట్టుతోమి బాజర్లకు నూకేసి గుడ్డలు ఇడదీసి మరీ 10 మందితో కొట్టించినా తన్నించినా చేసేదేమీ లేదు. ఈ జడ్జిమెంట్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాక ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీతో అని చెప్పేసి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తుంది, ఇంకా నేను ఇక్కడే ఉన్నాననుకో ఇంకా నన్ను ఏమైనా చేస్తారని థర్డ్ పార్టీ బేడా సదురుకొని ప్రయాణం చేయడమా, లేకపోతే రూట్ మార్చడమా, ఆలోచనలు మార్చుకోవడమా, అంటే మీ పర్సన్కి డిస్టెన్స్ ఇవ్వడమా, మీ పర్సన్ని వదిలేయడమా, మీ పర్సన్ని వదిలేసి ఇంకా మరో జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడమా, మొత్తానికైతే ఒక విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంచుకుంది. మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పటికైతే వదిలేసింది. ఇక ముందు ఈ థర్డ్ పార్టీ ఇంకా ఏమైనా ప్లాన్లు, క్లియర్ ఎనర్జీ ఇదేమైనా ప్రయత్నం చేస్తుందంటే చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే పూర్తి నిజస్వరూపం మీ పర్సన్కి తెలిసిపోయింది. మీ పర్సన్ పూర్తి నిజస్వరూపం తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది.
మీకు డౌట్ రావచ్చు. అవునక్క వెళ్ళిపోతుంది అని చెప్తున్నావు. మరి ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇయాల పోతుందా? రేపు పోతుందా? ఎల్లుండి పోతుందా? అని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎప్పుడు వెళ్ళిపోతుందా అని తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? సరే చూద్దాం. ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఓకేనా? తను ఎప్పుడైనా వెళ్ళిపోని, తను ఎప్పుడు వెళ్ళిపోతుందా ఏందా అని పక్కకు పెడితే, మరి మీ పర్సన్ ఇక మీ మీద మరి మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి మీ పర్సన్కి మీకు మధ్య మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయా? లేదంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారా? లేదా మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తాయా మీ రిలేషన్షిప్లో? ఓకేనా? థర్డ్ పార్టీ అయిపోయింది, మీది అయిపోయింది, మీ పర్సన్ది అయిపోయింది. ఇప్పుడు చూసేవారిది మీది, మీ ఇద్దరిది, మీ 2 నెంబర్స్ది చూస్తున్నాను. మీ ఇద్దరిది ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరు కలయిక ఎలా ఉంది, మీ ఇద్దరు బంధం ఎలా ఉండబోతుంది, మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూస్తున్నాను. క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ గురించి గుడ్ నేమ్ని, తన గుడ్ మెమరీస్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. వావ్, బ్యూటిఫుల్. ఓకేనా? చాలా మంచి లైఫ్ అండి, నిజంగా చెప్తున్నా. మిరాకిల్ జరుగుతుందని చెప్పాను కదా. ఫస్ట్ కార్డే వచ్చింది. ఓకేనా? 6 ఆఫ్ వాండ్స్. ఓకే, ఖచ్చితంగా 6 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీ లైఫ్లో ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది. ఎవరెవరికైతే జరుగుతుందో వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ ఇవ్వడం అయితే, లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్ గ్రాటిట్యూడ్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అలా ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీ లైక్ అండ్ సపోర్ట్ మీరు ఇలా చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది. మీ లవ్వింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇలా కలుస్తున్నందుకు, మీరు ఇలా హ్యాపీగా ఉన్నందుకు నా మాటల్లో నేను చెప్పలేను. మీకంటే ఎక్కువ నేనే ఆనందంగా ఉంటున్నానండి. ఓకే, చూడండి, మీరు హ్యాపీగా దైవాన్ని సందర్శించుకోబోతున్నారు. అంటే మీ పర్సన్ కోసం మీరు ఎన్నో దేవుళ్ళకు ఎన్నో మొక్కి ఉంటారు. కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మంచిగా. అంటే టెంపుల్స్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, హ్యాపీగా ఉండడం, ఇవన్నీ చేస్తున్నారు మీ పర్సన్ మీతోటి. ఇక చూడండి, స్టార్, ద స్టార్ అంటే గోల్డెన్ లైఫ్. అంటే మీకు మంచి లైఫ్, మీరు అనుకున్న పనులలో విజయం సాధించబోతున్నారు. మీకు పట్టుకున్న శని దరిద్రం అంతా పోతుంది. మరి ఎప్పుడు పోతుంది, ఎన్ని రోజుల టైం పడుతుంది అక్క అని మీకు తెలుసుకోవాలని ఉందా? అక్కడ టైటిల్లో నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకొని మరి ఎప్పుడు వెళ్ళిపోతారు ఏంటి అని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ద స్టార్ అండి, నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీ పర్సన్ కోసం చూడండి, మీ ముందే తీస్తున్నాను కార్డ్స్. ఓకేనా? 3 ఆఫ్ కప్స్, సెలబ్రేషన్స్. గుడ్ అండి, నిజంగా చెప్తున్నా. మీరు ఎన్నో జన్మలు, మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం, ఈ శివయ్య శాశ్వతం మీకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు. నిజం చెప్తున్నా. చాలా చాలా అంటే చాలా అంటే ఎంత బడనైనా సరే, ఎంత కష్టమైనా సరే మీ పర్సన్ 7 ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మీతోనే ఉంటాను అని మీ లైఫ్లో ఉండడం కోసం చాలా ప్రేయర్ చేసుకుంటున్నారు రోజు పడుకునే ముందు. అంటే మీ బంధం కోసం చాలా ఇలా 8 ఆఫ్ పెంటికల్స్, చాలా హ్యాపీగా ఉండాలి మీతో మంచిగా. నిజంగా చెప్తున్నా, చాలా చాలా హ్యాపీ డేస్, అంటే మంచిగా ఉండాలి. ఇంకెవరు కూడా మీ ఇద్దరి మధ్యలోకి రావద్దు అని చెప్పేసి, ఇంకెవరైనా మీ ఇద్దరి మధ్యలో వచ్చినా కూడా వాళ్ళని అంటే కోపంతో చూడడం, అంటే మీ ఇద్దరు ఇంకా ఏమంటారు అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలు చాలా ఉండబోతున్నాయి. మీ లైఫ్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాము అని మీ పర్సన్ మనసులో ఉందండి. ఎంత కష్టమైనా సరే, ఇన్ని రోజులు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించాను, ఇప్పుడు నా పర్సన్ని నేను కలుసుకున్నాను, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండబోతున్నానని మీ పర్సన్ చాలా గతంలో జరిగినవి గుర్తు చేసుకుంటూ మీతో హ్యాపీగా గడుపుతున్నారండి. ఓకేనా? ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్కి చాలా ప్రేమ మీ పైన ఉంది. ఓకేనా? ఇన్ని రోజులు ప్రేమ లేదు అని మీరు అనుకున్నారా? ఇప్పుడు చాలా ప్రేమ ఉంది. ఓకేనా? మీరు అస్సలు కూడా ఏ విషయంలో బాధపడద్దు. ఓకేనా? చూడండి, ఇక్కడ డెత్ వచ్చింది అంటే పునర్జన్మ. అంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీ పట్ల మారారు, అంటే మంచిగా మారారు. పునర్జన్మ అంటే రీబర్త్ అంటే చాలా మంచి మార్పు. డెత్ అంటే మరణంతో సమానం అనుకోవద్దు, భయపడొద్దండి. మీ లైఫ్లో మంచి చేంజెస్ అయితే వచ్చినాయి, గుడ్గా మీ లైఫ్ మారింది. ఓకేనా? మీది అంటే సోల్ కలెక్షన్ అండి. అందుకే మీ మధ్యలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అంటే
వరద బాధితుల్లో అంటే మీ మధ్యలో ఎవరొచ్చినా కానీ వెళ్ళిపోవడం, డస్ట్‌బిన్‌లో చెత్తలాగా వెళ్ళిపోవడమే తప్ప ఇంకేమీ లేదండి. ఓకేనా? డస్ట్‌బిన్‌లో మురిగిపోయిన చెత్తను ఏం చేస్తాం? చెత్త బండిలో వేస్తాము. అలాగే మీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. మీ బంధం అనేది శాశ్వతంగా ఇలా మిగిలిపోతుంది. నేను తన్మేల్‌లో మాత్రం కొన్ని కార్డ్స్ అయితే పెడతాను. అవి చూసుకోండి. ఓకేనా? ఈరోజైతే మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఓకే. పార్ట్ 2లో అయితే ఇలా వచ్చింది. అనిత టాస్క్స్ 1176లో. మరి మీకు ఎంతమందికి రిజనెట్ అయిందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ఇప్పటి వరకు ఓపికగా నా రీడింగ్ చూసిన వాళ్ళందరికీ పేరు పేరున కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాగే మీ లవ్వింగ్ సపోర్ట్ నా పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నానండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ లవ్వింగ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరు ఇవ్వబోయే కామెంటు, మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మంచి మంచి రీడింగ్స్తో, మంచి మంచి మీ మనోభావాలతో మీ గురించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు వస్తుంది మీ అనిత. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎవరికి ఎలాంటి అంటే కొంతమందికి నచ్చకపోయినా కూడా నచ్చలేదు అని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. అయ్యో నచ్చలేదు అని పెడితే నేను తిడతానో ఏమైనా అంటానో అని అనుకోవద్దు, బాధపడద్దు. మీరు అలా పెట్టడం వల్ల కూడా నాలో ఏమైనా తప్పులు ఉంటే కూడా అంటే నాలో ఏమి తప్పులు లేవు. ఒకవేళ అలా పెట్టడం వల్ల మీకు అర్థం కాకపోతే అర్థం అయ్యేలాగా చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలా. సర్వే జన సుఖనో భవంతు. ఓకేనా? మీతో మీ అనిత రేపటి కంటెంట్లో మళ్ళీ కలుస్తాము. బాయ్ ఫ్రెండ్స్.